తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలో బిల్లుల చెల్లింపులో భారీ కుంభకోణం జరిగింది. దాదాపు 81 లక్షల దుకాణాల అద్దె సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ బిల్లులతో బిల్ కలెక్టర్లు దుకాణదారులను మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దుకాణాల అద్దె సొమ్ము స్వాహాలో కార్యాలయ సిబ్బంది హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక 5 షాపుల్లోనే ఇంచుమించుగా 2.5 లక్షల రూపాయలు, ఒక 4-5 షాపులు గ్యాప్ లోనే 2.5 లక్షలకు వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా రాలా. సో వీళ్ళంతా కూలో నాలో చేసుకుని రోడ్డు మీద బతికి కట్టినోళ్ళే కట్టి మళ్ళీ తిరిగి అవమానాలు పడుతున్నారు. అంటే రోడ్డు మీరు పంపించడం, ఎంప్లాయీస్ రావడం, ఒరే ఏంట్రా అన్నాము, వీళ్ళకి కనీసం ఫైనాన్స్ ఇచ్చే ఊరు కూడా ఈకపోవడం. నేను కట్టాను కదా అనేది వీళ్ళు కడుపుమంట. కట్టకపోయి ఉంటే మీరు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోండి. కట్టింది బయట ఫైనాన్షియల్కో అదర్ వేరే ఊరుకో కాదు, ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీకే ఆల్రెడీ వచ్చి కట్టుకొని పోతున్న వాడికి ఆ డబ్బుకి ఇప్పుడు ఎవరు సమాధానం సార్? ఏది నాకు అర్థం కాదు. మీరు అతని డబ్బు కట్టారు అంటారు, నేను కాదంటలేదు. ఈ మార్చి ఆర్థిక సంవత్సరం 31తో అంతమవుతున్న సందర్భంగా ఎవరైతే షాప్ రూమ్ సంబంధించినటువంటి అద్దె బకాయిలు ఉన్నటువంటి వారికి అద్దె బకాయిలు వసూలు చేయడానికి మా మున్సిపల్ సిబ్బందిని పంపించడం జరిగింది. అందులో కొంతమంది షాపు యజమానులు మేము ఆల్రెడీ పే చేసామని వాళ్ళు తెలియపరచడం, అదేవిధంగా కొన్ని రసీదులు కూడా చూపించున్నారు. అయితే ఆ రసీదులు సంబంధించినటువంటి ఆన్లైన్ రసీదులు కాదు, అది మాన్యువల్గా ఇచ్చినటువంటి రసీదులు కాబడి ఉన్నవి. కాబట్టి వాటి మీద వారు ఈరోజు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎవరైతే ఉన్నారో అతని మీద తగు చర్యలు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగా వారి మీద పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పంపుతున్నాం. అంటే ఆ తీసుకున్నటువంటి డబ్బు మున్సిపాలిటీకి జమ కాలేదు కాబట్టి, అదేవిధంగా ఈ షాప్ రూమ్లే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అనే విషయం మీద కూడా ఎంక్వైరీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా ఇంకా ఎక్కువ మోతాదులో మోసపోయినట్టు, అదే 81 లక్షల రూపాయల దాకా కూడా బిల్లు కలెక్టర్ తినేసినట్టు ఆరోపణలు ఉన్నాయి సార్. దానికి ఏమంటారు? అవి ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే అది కూడా ఎంక్వైరీ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.